హలో అండి. మీ అందరికీ తెలిసిందే టెక్ మహేంద్ర కంపెనీ అంటే. సో, అందులో మనకి జస్ట్ ఇంటరు, డిగ్రీ చేసిన వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు. సో, మనం ఇంట్లో ఉండే జాబ్ అనేది చేసుకోవచ్చు. దీని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తా. సో, చివరి వరకు అయితే చూడండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ నెంబర్స్ కూడా ఈ వీడియోలో చెప్తానండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ చాలామంది ఇచ్చారు. వాళ్ళ హెచ్ఆర్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి డైరెక్ట్గా వాళ్ళతో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ నేను చెప్తా. బట్ మీకు అనేది డౌట్స్ అనేది ఉంటాయి కదా, సో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందులో నెంబర్స్ ఉంటే వాళ్ళకైతే కాల్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోని చూసి, అలాగే లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అందులో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు యూజ్ అవుతాయి అనుకుంటే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి దొరుకుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, మనకి టెక్ మహేంద్ర ఇక్కడ చూడండి, టెక్ మహేంద్ర హైరింగ్ ఫర్ వాయిస్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారు. సో మనకి వాయిస్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇది. అయితే ఇందులో చూసుకునేసరికి ఏంటంటే 1 ఇయర్ 0 to 1 ఇయర్ అంటే మనకి ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మనకి 100 వేకెన్సీస్ అంటే 100 పోస్టులు అయితే వీళ్ళు తీశారు. అండ్ నెక్స్ట్ మనకి 1 ఇయర్కి శాలరీ ఎంత ఉంటుందంటే 1.5 నుంచి 1.7 మనకి ఎల్పిఏ ఉంటుంది. సో 1,75,000 అలా ఉంటుంది మనకి శాలరీ అనేది. సో అది ఒకటి చూసుకోండి. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. సో మనకి వాళ్ళ బ్రాంచెస్ ఇక్కడ చూపించారు చూడండి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు. సో ఆ బ్రాంచెస్ అవి. సో మనకి 100 పోస్టులు తీశారు కాబట్టి అప్లై చేసేయండి. చూడండి ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా, ఇక్కడ అప్లై చేసేయండి. అప్లై చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఉండాల్సినవి ఏంటి, బీపీఓ, ల్యాండ్ బడ్ వాయిస్ ప్రాసెస్, ఇదే డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్ట్ అంటే మనకి మంచిగా మాట్లాడే తత్వం అనేది ఉండాలని అయితే అడుగుతున్నారు. అంటే మన వాయిస్ కానీ మన మాటలు కానీ మంచిగా ఉండాలని అయితే వీళ్ళైతే అవి ఉండాల్సిన మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటున్నారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ చూపించారు. ఏంటి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్, వీఆర్ హైరింగ్ ఫర్ వాయిస్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోము. మేము ఏంటంటే వాయిస్ సపోర్ట్స్ కావాలనుకుంటున్నాము, అది కూడా ఇంట్లో ఉండే జాబ్ చేసే వాళ్ళకి కావాలి అని అయితే అడుగుతున్నారు. సో అది రిక్వైర్మెంట్ ఫర్ క్యాండిడేట్స్. వాళ్ళు రిక్వైర్మెంట్ వాళ్ళు మనల నుంచి ఏమి రిక్వైర్మెంట్ అడుగుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్ విత్ i3 లేదా ఐఎస్ ప్రాసెస్, 8 GB ర్యామ్, విండో 100 OS. అదే మనకు ఉంటుంది కదా, మన ఇంటర్నెట్ స్పీడ్ కూడా బాగుండాలి, అవన్నీ కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ ఇన్వర్డ్స్ చెప్పాను. ఎందుకల్లా మన నుంచి వాళ్ళకి ఏం కావాలంటే మంచిగా వాయిస్ బాగుండి మంచిగా మాట్లాడే ఇది అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ షిఫ్ట్స్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్. సో మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అంటే 1 వీక్ డే డ్యూటీ ఉందనుకోండి, 1 వీక్ ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంటుంది, 1 వీక్ నైట్ డ్యూటీ ఉంటుంది. సో అలా మన ఇంట్లో ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. నెక్స్ట్ వర్కింగ్ డే 6 days మనకి వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. వారంలో ఒక రోజు హాలిడే ఉంటుంది. 6 days వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది. వర్కింగ్ అవర్స్ 9 hours అంటే 8 గంటల ప్రొడక్టివిటీ, అంటే 8 గంటలు మనం వర్క్ చేయాలి. 1 hour అనేది మన లంచ్ బ్రేకు, టీ బ్రేకు, ఫ్రీ అంటే మన ఇంట్లో కాబట్టే ఉంటాం కాబట్టి 8 hours కంప్లీట్గా వర్క్ అనేది చేసి 1 hour మనం ఫ్రీగా టైము తీసుకున్నా పర్వాలేదు. మినిమం వాళ్ళకి 8 hours అనేది వర్క్ ప్రొడక్టివ్గా చేయాలని అయితే అంటున్నారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ లాంగ్వేజెస్ రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చారు, తెలుగు అండ్ ఇంగ్లీషు, ఎక్సలెంట్ ఇంగ్లీష్ ఎబిలిటీ అండ్ రీడ్ అండ్ ట్రాన్స్లేట్ కంటెంట్. సో మనకి ఏంటంటే మంచిగా తెలుగు రావాలి, ఇంగ్లీష్ రావాలి. సో దాన్ని మనం మాట్లాడే మంచిగా ఉండాలని అయితే వాళ్ళైతే అడుగుతున్నారు. సో అది ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఏంటంటే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. సో అది ఇక్కడ వాళ్ళు చెప్పారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే +12 గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిగ్రీ. సో మనకి ఏంటి
ఇంటరు ఉండాలి. అండ్ ఇది ఇంటర్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకుని అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ శాలరీ చూడండి, 11,000 పర్ మంత్ అయితే మనకు వస్తుంది. అండ్ ఫర్ ఫ్రెషర్ అప్ టు 12,500 అంటే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదనుకోండి 11,000 శాలరీ పర్ మంత్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 12,500 శాలరీ అయితే ఉంటుంది. మనకి ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయండి. సో ఇదే శాలరీ అయితే కాదు, ఇది మనకి ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ పర్ మంత్ ఒక 11,000 12,000 సంపాదిస్తున్నామంటే గ్రేటే కదా. సో మనం బయటికి ఎక్కడికో వెళ్ళి చేసే బదులు ఇంట్లో ఉండే వర్క్ చేసే మనకి ఆ అవకాశాన్ని అయితే టెక్ మహేంద్ర కంపెనీ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు. కాబట్టి అప్లై చేయండి. అప్లై చేస్తే జాబ్ వస్తే మీ లక్. సో కాబట్టి అప్లై చేయండి. సో ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 12,500, నార్మల్ ఫ్రెషర్స్ వాళ్ళకి 11,000 అయితే మెన్షన్ చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ కాంటాక్ట్ పర్సన్స్. నేను వీడియో ఎంట్రన్స్లోనే చెప్పాను, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. ఈ ఫోన్ నెంబర్స్కి మీరైతే కాల్ చేసి అడగొచ్చు. సో ఇదేంటంటే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్. సో ఇవి మెయిన్ బ్రాంచెస్. ఆ మెయిన్ బ్రాంచెస్లో వర్క్ చేసే హెచ్ఆర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క నెంబర్స్. సో మనకి ఏంటంటే ఫుల్ డీటెయిల్స్, మన వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఇలాంటి సంథింగ్ అన్నీ కూడా వీళ్ళు అడిగేసి మనం వర్క్ అనేది చేయొచ్చు. సో జాబ్ గురించి కూడా మనం వీళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వాళ్ళ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి కాల్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఇండస్ట్రీ టైపు బీపీఓ కాల్ సెంటర్ అని ఇచ్చారు. అండ్ డిపార్ట్మెంట్ కస్టమర్స్ ఇది సక్సెస్ అండ్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్. అండ్ రోల్ వాయిస్ బ్లెండర్ అదర్. అండ్ రోల్ వచ్చేసరికి ఏంటంటే వాయిస్ అని ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైం ఉంటుంది, ఇది పార్ట్ టైం కూడా ఉంటుంది. గ్రాడ్యుయేషను మనకి ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. సో మనకి ఇక్కడ డిగ్రీ అవసరం లేదు, బట్ మీరు ఇంటర్ అయినా పర్వాలేదు. ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ అనేది చేశారు, ఇంటర్ డిగ్రీ ఏం చేసినా పర్వాలేదు, మీరు మీకు మంచిగా నాలెడ్జ్ ఉండి మాట్లాడే టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, జాబ్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే అంటున్నారు. అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, మీ క్వాలిఫికేషన్ ఇంటర్ అయినా పర్వాలేదు, అప్లై చేసుకోండి అయితే అంటున్నారు. సో చెప్పాను కదా, ఇక్కడ అప్లై నవ్వు ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై చేసుకుంటే మీకు అప్లై చేసేటప్పుడు మనకి మెయిల్ ఐడి అనే మనం మెయిల్ ఐడి ఇస్తాము, లేదా ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరైనా వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.